గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సూక్ష్మ పోషకాలు అలాగే సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకున్నాం. ఇవి కాకుండా ఇతర అంశాలు కూడా మన ఆహారంలో భాగంగా ఉండాలి. అందులో ప్రధానమైనది పీచు పదార్థాలు. పీచు పదార్థాలు ఎక్కువగా ఎందులో ఉంటాయంటే దుంపల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ దుంపలను మనం ఒకసారి గమనించినట్లయితే దుంపల్ని కోసేటప్పుడు లేదా ఉడకబెట్టి కోసేటప్పుడు అందులో దారాల వంటి కొన్ని పోగులు మనం గమనిస్తూ ఉంటాం. అవేమిటి అంటే అవే పీచు పదార్థాలు. ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేది చిలగడ దుంప. చిలగడ దుంపను మనం ఉడకబెట్టి కోసినట్లయితే అందులో దారాల వంటి పోగులు ఉంటాయి. అవే పీచు పదార్థాలు అని అంటాం. ఈ పీచు పదార్థాలు ఏం చేస్తాయి అంటే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రేగుల్లో ఆహార కదలికలకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మలబద్ధకం నివారణకి ఇవి సహాయపడతాయి. ఈ పీచు పదార్థాలు ఎక్కువగా మొక్కల నుంచి లభిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకలు మొదలైనటువంటి పీచు పదార్థాల యొక్క ప్రధానమైన వనరులు. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉండేది ఏమిటి అంటే చిలకడ దుంప అలాగే బత్తాయి. ఇటువంటి ఈ రెండు ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి మనం మన దగ్గర ఉన్నటువంటి ఆహారంలో పీచు పదార్థ పరిమాణాన్ని బట్టి మనం వర్గీకరించవచ్చు. అది ఏమిటి అంటే ఎక్కువ పీచు ఉండే పదార్థాలు అలాగే తక్కువ పీచు ఉండే పదార్థాలు, పీచు లేని పదార్థాలు అని మనం మూడింటిగా విడదీయవచ్చు. నారింజ అనుకోండి, ఇందులో ఎక్కువ పీచు ఉన్నటువంటి పదార్థంగా మనం చెప్పచ్చు. ద్రాక్ష అనేది తక్కువ పీచు ఉండే పదార్థం మనం చెప్పచ్చు. అలాగే పాలు అనేది పీచు పదార్థాలు లేని ఆహార పదార్థంగా మనం చెప్పచ్చు. డైటరీ ఫైబర్స్. హియర్ we observed boiled sweet potato. If we cut the boiled sweet potato, some fine strands or thread-like structures in it. What are they? Do you know what they are? They are dietary fibers, also known as roughage. They help in free bowel movement in the digestive tract and prevention in the constipation. They are mainly plant products, vegetables, leafy vegetables, next tubers, fruits, sprouts are the main sources of roughage. Some food materials like orange, sweet potato are rich in fibers. Remember, different food materials and classify them according to the quantity of fiber they have. Discuss with your friends and you observe this table. Here three types of fibers are there. If we observed some material of food, more fiber, less fiber, no fiber. If we take orange is more fiber. Grapes is one of the it contains less fiber. Milk has no fiber. Okay, we must include fibers in our diet to keep our digestive tract healthy. మన జీర్ణనాళము ఆరోగ్యంగా ఉండడానికి మన ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే మలబద్ధకాన్ని నివారించాలి అంటే పీచు పదార్థాన్ని మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. అలాగే నెక్స్ట్ రెండవ ప్రధానమైనది పోషక పదార్థమైనది నీరు. అయితే నీరు కూడా ఒక పోషకమేనా అని మనం అనుకోవచ్చు. మన రక్తంలో నీరు కూడా ఒక భాగం, కానీ నీటిలో ఏ పోషకాలు ఉండవు, కానీ ఇది పోషకంగా గుర్తించబడదు. మన శరీర యొక్క బరువుని మనం గమనిస్తే మన శరీర బరువులో దాదాపు 3/2 నీరు ఉంటుంది. ఈ నీరు ఈ శరీరంలో ఏం చేస్తుంది అంటే శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తూ ఉంటుంది. శరీరం నుండి కొన్ని వ్యర్థాలను మూత్రం లేదా చెమట రూపంలో విసర్జించడానికి సహాయపడుతూ ఉంటుంది. అనేక జీవక్రియలకు నీరు అవసరం. జీర్ణ నాళం ద్వారా ఆహారం కదిలి వెళ్ళడానికి నీరు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా సహాయపడుతుంది. వాటర్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్. But water does not contain any nutrients,
so it cannot be considered as a nutrient component. Water constitutes nearly 2 by 3 of our body weight. It regulates and maintains the temperature of our body. It helps in excretion of wastes from our body as urine or sweat. Water is essential for many metabolic activities. Water helps in easy movement of the food through the digestive tract. It helps in digestion of food also. మన శరీరంలో నీటికి త్రాగే నీరు మాత్రమే ఆధారం అనుకుంటున్నామా? అలా కాకుండా పాలు, పండ్లు, కూరగాయలు ఇటువంటి అనేక ఆహార పదార్థాల నీరు పుష్కలంగా ఉంటుంది. ఇవి కూడా మనకు నీటిని అందిస్తాయి. మరి జీర్ణ వ్యవస్థలో నీరు ఎలా సహాయపడుతుంది అనేది మనం చెప్పచ్చు. అది ఎలా, జీర్ణ వ్యవస్థలో నీరు ఎలా సహాయపడుతుంది, ఒక చిన్న కృత్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కృత్యాన్ని చేయాలి అంటే మనకు ఒక స్పాంజ్ మొక్క, అలాగే ప్లాస్టిక్ పైపు, నీరు, బకెట్, ఈ 4 కావాలి. మనం ముందుగా ఏం చేయాలంటే స్పాంజ్ మొక్కను తీసుకొని పైపు ద్వారా మనం పంపడానికి ప్రయత్నించండి. అది కొద్ది కష్టంగా ఉంటుంది, కష్టంగా కదులుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పైపు నుండి స్పాంజ్ని తీసి ఈ స్పాంజ్ని ఏం చేయాలంటే నీటిలో ముంచి మరలా ఈ పైపు ద్వారా పంపడానికి ప్రయత్నించండి. ఏం గమనించావు అంటే స్పాంజ్ మొక్క నీరు ముంచక ముందు కష్టంగా కదిలింది, నీరు ముంచిన తర్వాత, నీటిలో ముంచిన తర్వాత స్పాంజ్ మొక్క సులభంగా కదిలింది. దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే పేగు అటువంటి ఇరుకైన గొట్టాల పదార్థం సులభంగా కదలాలి అంటే ఏం సహాయపడుతుంది? నీరు సహాయపడుతుంది. మరి మన ఆహారంలో కూడా తగినంత నీరు, పీచు పదార్థాలు తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మన ఆహారంలో తగినంత నీరు, పీచు పదార్థాలు లేకపోతే మనం కొన్ని జీర్ణ సంబంధ సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. Do you think drinking water is the only way to provide water to our body? No. Many food items like milk, fruits, vegetables, etc. are rich in water. They also provide water to our body. How does water help in our digestive system? We can understand by one of the activity. Here in this activity what you need. First one is a piece of sponge, second one is a plastic pipe, third one is water, fourth one is bucket. How to do? Take a piece of sponge and try to move through a pipe. It moves with some difficulty. You remove the sponge from the pipe, dip it in water and try to move it again through the pipe and observe. What do you observe? Sponge moves freely in the pipe. Here what you learn, water helps in free movement of materials in narrow tubes like intestine. Here what happens if we do not take adequate water and fibers in the food? We may face some digestion problems due to inadequate fibers and water in the food. Thank you.